దేవుని యొక్క వాత్సల్యాన్ని బట్టి, కరుణను బట్టి, కనికరాన్ని బట్టి, దేవుడు మనందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేసుకొని లేఖనాల పరిశోధన చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన మీ ఆకారంలోని భాగాల్ని మట్టి శరీరాల్లో ఉంచి ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుతూ అమరత్వము కలిగి ఉన్న మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా చల్లగా కాపాడి మరొక దినాన్ని మాకు వరంగా ప్రసాదించి మా జీవిత కాలంలో మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి పాత నిబంధన గ్రంథములోని మరి రాజుల మొదటి గ్రంథాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటల్లోని వాక్య సారాన్ని మేము గ్రహించటానికి కృప చూపి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. రాజుల మొదటి గ్రంథం 5 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి కదా. 6వ అధ్యాయం ప్రారంభించుకుందాం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలీలను ఏలిన 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ప్రారంభించెను. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయలుదేరిన కాలం క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయలుదేరిన కాలం క్రీస్తు పూర్వం బీసీ 1446 సంవత్సరం. అక్కడ నుంచి వారు కనాను దేశానికి ప్రవేశించడానికి పట్టిన మధ్యకాలం అరణ్య ప్రయాణంలో వారికి పట్టిన కాలం 40 సంవత్సరాలు. అంటే 406వ సంవత్సరంలో వారు కనాను దేశంలో ప్రవేశించారు. అక్కడ నుంచి యెహోషువ గారి నాయకత్వంలో వారు ప్రవేశించి కనాను దేశంలోని అనేక ప్రాంతాలని మరి జయించి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గోత్రానికి మరి యెహోషువ గారి నాయకత్వంలో పంచటం అనేది జరిగింది. ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి యెహోషువ గారు చనిపోవటం, ఆ తరం వారందరూ చనిపోవటం, ఆ తర్వాత ఇశ్రాయేలీలలో దేవుడు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలను కూడా ఎరుగని తరం పుట్టగా అక్కడ నుంచి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కాలం గడిచిపోతూ ఉండగా చివరిగా సమూయేలు గారి కాలంలో మరి రాజు కావాలని ఇశ్రాయేలీలందరూ అడగటం, ఆ సమయాన్ని రాజుని మరి సౌలు గారిని రాజుగా దేవుడు ఏర్పాటు చేయటం, ఆయన ఒక 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని పరిపాలించటం, ఆ తర్వాత దావీదు గారిని రాజుగా ఏర్పాటు చేయటం, ఆయన కూడా ఒక 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని పరిపాలించటం, ఆ తర్వాత సొలొమోను గారు రాజు అవటం. ఈ కాలం అంతా మనం లెక్కేస్తే సుమారుగా ఎంతకాలం అయిందని చెప్పాడు అక్కడ? 480 సంవత్సరాలు. అంటే ఐగుప్తులో నుంచి వీళ్ళు బయలుదేరి కనాను దేశంలోకి వచ్చి మరి న్యాయాధిపతుల కాలం అయిపోయి, సౌలు రాజు కాలం అయిపోయి, దావీదు గారి కాలం అయిపోయి, సొలొమోను గారు రాజైన 4వ సంవత్సరం. అంటే సొలొమోను గారు ఈ లెక్కల్లో రాజైన కాలం ఎంత అని మనం ఆలోచిస్తే సొలొమోను గారు రాజైన కాలం క్రీస్తు పూర్వం 970. క్రీస్తు పూర్వం 970. మరి సొలొమోను గారు రాజైన తర్వాత ఎన్నో సంవత్సరాలంట ప్రారంభించింది మందిరం నిర్మాణం? 4వ సంవత్సరం. 4వ సంవత్సరం అంటే 966వ సంవత్సరంలో యెరూషలేము మందిర నిర్మాణం ప్రారంభించబడింది. 4వ సంవత్సరం అంటే ఆయన పరిపాలన స్టార్ట్ అయింది 970లో. అయితే 4 సంవత్సరాలు వెనక్కి వెళితే ముందుకు వస్తే 966, క్రీస్తు పూర్వం 966లో సొలొమోను గారు యెరూషలేము మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ నెలలో అన్నాడు అక్కడ? జీపను. ఇది కొంతమందికి మరి ఆసక్తి ఉన్నవాళ్ళు తీసుకోండి, కావాల్సిన వాళ్ళు గోపి దగ్గర ఉన్నాయి. ఇది హెబ్రీ నెలల పట్టిక. అదే సమయంలో మనకి మన
గ్రెగేరియన్ క్యాలెండర్ కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి అవి కూడా ఉన్నాయి. వాళ్ళ నెలకి మన నెలకి తేడా ఉంది. పేర్లు వేరు, ప్లస్ వాళ్ళది మొదటి నెల అయితే మనకి 3వ నెల, 4వ నెల అలా వస్తుంది. కాబట్టి అది మొదటి నెల, ఇది 2వ నెల అన్నాడు. కాబట్టి మనకి జనవరి, ఫిబ్రవరి అని మీరు భ్రమలోకి వెళ్ళిపోతారేమోనని ఈ క్యాలెండర్ తీసుకురావటం జరిగింది. 2వ నెల ఏ నెలది? జీపను 2వ మాసం, హెబ్రీల్కి 2వ మాసం, హెబ్రీల్కి 2వ మాసం. మనకు వచ్చేసరికి ఏప్రిల్ మే ఈ మధ్య కాలంలో మనకి అంటే వాళ్ళ నెల సగం నుంచి మన నెల ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళది చంద్రమానం కాలమానం ప్రకారంగా వారు క్యాలెండర్ తయారు చేసుకున్నారు. మన లెక్కలు వేరు, వాళ్ళ లెక్కలు వేరు. కాబట్టి 2వ నెల జీప్ అనే 2వ నెల అనగానే మనకి ఏప్రిల్, మే మధ్యకాలంలో వచ్చేది వాళ్ళ 2వ నెల. కాబట్టి ఆ 2వ నెల పేరేంటి? జీపు. ఇది మీ దగ్గర ఆసక్తి ఉన్న వాళ్ళు తీసుకొని నోట్ చేసుకోండి. ఏ నెలలో మనకి ఏ నెల వచ్చింది అనేది పట్టిక చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే సొలొమోను గారు పరిపాలన ప్రారంభించి 4వ సంవత్సరం వచ్చిన తర్వాత యెరూషలేము మందిర నిర్మాణం ప్రారంభించడం అనేది జరిగింది. రాజైన సొలొమోను 2వ వచనం చదువుతున్నాను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండెను. ఈ మూర అనగానే మన మూర అనుకుంటే పొరపాటు. ఆ మూరల లెక్క వేరుంది. దాని గురించి ప్రత్యేకంగా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. మందిరం కొలతలు దేవుడే ఇచ్చాడు. మందిరపు కొలతలు దేవుడే ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా పొడవు ఎంత? 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరల ఎత్తు కలదై ఉండెను. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మంటపము నుంచి మందిరము యొక్క వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరం ముందర అది 10 మూరల వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలు చేయించెను. మందిరం కొలతలు ఇచ్చాడు. కిటికీలు అల్లికతో చేయించిన కిటికీలు చేయించాడు. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరపు గోడల చుట్టూ ఈ మందిరం ఉంది. దీని చుట్టూ ఏమున్నాయంట? గోడలు కాదు, గోడల చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును, పరిశుద్ధ స్థలమునకును, గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టి, అంటే మందిరానికి 4 పక్కల గదులు కట్టించాడు. కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడల లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట తట్టున చిమ్మురాళ్ళు ఉంచబడిన, అంటే గోడలో నుంచి బయటకు వచ్చినాయి రాళ్ళు. ఇదంతా మనకి అర్థం కావాలంటే తెర మీద విజన్స్ అన్నీ చూపిస్తే కానీ మనకి ఆ నిర్మాణం ఎలా జరిగిందనేది అర్థం కాదు. 7వ వచనం. చిమ్మురాళ్ళు అంటే బయటికి ఎక్స్ట్రా కనపడతా ఉంటాయి రాళ్ళు. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచిన తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తి, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. అంటే బయట ఎక్కడో చెక్కి దూలాలు కానీ రాళ్ళు కానీ బయట నిర్మాణానికి కావలసిన సైజులు అక్కడ చెక్కేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమర్చారే తప్ప ఇక్కడ గొడ్డల శబ్దం కానీ సుత్తెల శబ్దం కానీ మందిరం దగ్గర ఎక్కడా వినపడలేదంటే ఆల్రెడీ తయారు చేయబడిన రాళ్ళు, చెక్కబడిన ఆ దూలాలు ఇవన్నీ తెచ్చి అమర్చారు అంతే. ఇక్కడ సౌండ్లేమి, మందిరం కట్టేటప్పుడు శబ్దాలేమి లేవు అని చెప్పాడు. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడిపార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తుకు తలుపు మందిరానికి రైట్ సైడ్ ఉంది. మధ్య అంతస్తు గదికి మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదిలోనికి ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల చట్రములు. అంటే డూప్లెక్స్ ఇంట్లో కానీ ఇలా రౌండ్గా మెట్లు ఎలా పెడతారో అలా లోపలే మెట్ల చట్రం అనగానే రౌండ్గా ఉన్నాయి మెట్లు అని అర్థం. ఈ ప్రకారం అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను. మరియు
మందిరములకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను. అంటే మొత్తం మందిరంలో ఏర్పాటు చేసిన దూలాలన్నీ చెక్క ఎదయ, దేవదారు దూలాలు, దేవదారు పలకలు అంటే చెక్కలు అన్నమాట. అన్ని దేవదారు చెక్కలతో, అది కాస్ట్లీ, తుప్పు బట్టలు, చెదబట్టలు, చాలా చెక్కటానికి, దానిలో డిజైన్లు చెక్కటానికి కూడా అనుకూలంగా ఉండే చెక్క కాబట్టి ఖరీదైన చెక్కగా దాన్ని భావిస్తారు. మనకి ఇప్పుడున్న టేకు కంటే చాలా గొప్పది. అలాంటి చెక్కలతో మందిరాన్ని నిర్మించాడు. 11వ వచనం. అంతలో యెహోవాకు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గై కొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మందిరం అయితే బాగానే కడుతున్నావు, అయితే మందిరం కట్టిన తర్వాత నువ్వేం చేయాలి? నా కట్టడలు, విధులు, ఖచ్చితంగా న్యాయ విధులు నువ్వు పాటించాలి. పాటిస్తే నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన నిబంధన వాగ్దానాన్ని నేను స్థిరపరుస్తాను అని సొలొమోను గారికి దేవుడు మరొకసారి హెచ్చరిక చేశాడు. మందిరం కట్టిన తర్వాత, మందిరం కట్టగానే సహజంగా ఏమొస్తుంది? కొమ్ములు వస్తాయి. అంటే నేను దేవుడికి ఘనంగా మందిరం, దేవుడు పని చేయగానే మనకి ఏమనిపించింది? ఆడు చేయలేదు, మనం చేసాం కాబట్టి మనం గ్రేట్ అని కొంచెం ఉబ్బుతామేనని, అంటే గర్వం వచ్చిద్దామని ఆలోచనతో దేవుడు ఒకసారి సొలొమోను గారికి ఏం చేశాడు? మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశాడు, మందిరం కట్టావు బాగానే ఉంది, కానీ ఇవన్నీ పాటిస్తేనే నీ తండ్రితో నేను చేసిన ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాను. అంటే పాటించకపోతే మందిరం కట్టిన ప్రయోజనం లేదు. దేవుడు పని చేసిన, దేవుడికి ఇష్టమైన పని చేసిన తర్వాత కట్టడలు, విధులు పాటించకపోతే వేస్ట్ అని. అంతే కదా. సొలొమోను గారు అంత గొప్ప మందిరం, ఎక్కడ ఎవరు కట్టలేనంత అద్భుతమైన మందిరం కట్టితే, కట్టగానే సంబరం కాదు నాయన, నువ్వు గర్విస్తావేమో, నీ న్యాయ విధులు, కట్టడలు ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే మీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చి స్థిరపరుస్తాను. పాటించకపోతే స్థిరపరచులు అని అర్థం. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సినది, దేవుని పని గొప్పగా చేసినా, ఎంత బాగా ప్రయాసపడినా ఎక్కడో చోట తప్పిపోతే ప్రయోజనం లేదు. అంత గొప్ప మందిరం కట్టించిన సొలొమోను గారికి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, ఒకసారి హెచ్చరిక చేశాడని అర్థం. 13. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల గోడలను కూడా ఇదేంతో అడుగు నుంచి దేవదారు పలకలతో కట్టించెను. లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పి వేశాను. మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగం మట్టుకు దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించెను. వీటిని గర్భాలయమునకై, అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరల పొడుగై ఉండెను. మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గొబ్బలను, వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంటే దేవదారు పలకల మీద ఏం చెక్కాడు? బుడుపులు బుడుపులుగా. తర్వాత వికసించిన పువ్వులు చెక్కబడి ఉండెను. అంతయు దేవదారు కర్ర పనియే, రాయి ఒకటైనను కనబడలేదు. యెహోవా నిబంధన మందసమునుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిచెను. గర్భాలయము లోపల 20 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 20 మూరల ఎత్తును గలదై ఉండెను. ఎలా ఉంది? గర్భాలయం అంతా సమానంగా ఉంది, చచ్చౌకంగా ఉంది, 4 పక్కల సమానమే. పొడవు 20 మూరలు, ఎత్తు 20 మూరలు, వెడల్పు 20 మూరలు, 20 మూరలు ఎత్తు గలదే. దీన్ని మేలిమి బంగారుతో పొదిగించెను. అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఇలాగుననే పొదిగించెను. ఏం చేశాడు? దాన్ని మేలిం బంగారంతో పొదిగించాడు. అంతా సచ్చౌకంగా చేసి రేకు, మేలిం బంగారు రేకుతో దాన్ని పొదిగించాడు. 21వ వచనం. అలాగున సొలొమోను మందిరము లోపల మేలిం బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని
పొదిగించను. ఎందుకంటే ఆల్రెడీ దావీదు గారు చాలా సమకూర్చాడు, ఈయన చాలా సంపాదించాడు కాబట్టి ఇతర రాజులు కూడా ఈయనకి నెల నెల సుంకం కడుతున్నారు కాబట్టి చాలా ఉంది. బంగారం కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, ఇనుము కానీ చాలా ఉంది ఈయన దగ్గర. చేయించి బంగారంతో దాన్ని పొదిగించను. ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించను. గర్భాలయమునొద్దనున్న బలిపీఠం అంతటిని బంగారముతో పొదిగించను. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. గర్భాలయములు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. కెరూబులు అనగానే దేవదూతలు. దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉంటాడు? కెరూబుల మీద ఆసీనుడై ఉంటాడు. కాబట్టి ఆ మందిరంలో ఎంత కొలత? 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించను. మందిరం అంతా దేవదారు కర్రతో చేస్తే ఈ కెరూబులను దేంతో చేశాడంట? ఒలీవ కర్రతో చేయించాను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలు ఉండెను. ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవు గల, ఇటు 5 మూరలు, ఇటు 5 మూరలు, అంటే 10 మూరలు ఒక్కొక్క కెరూబుకు రెక్కలు ఉండెను. ఒక రెక్క చివరి మొదలుకొని రెండవ రెక్క చివరి మట్టుకు 10 మూరల పొడవు. రెండవ కెరూబు 10 మూరల కలదై ఉండెను. అంటే రెండింటికి కలిపి 10 మూరలు, 10 మూరలు, ఇది 5 మూరలు, ఇటు 5 మూరలు, ఒక రెక్క 5 మూరలు, ఒక రెక్క 5 మూరలు, రెండవది 5 మూరలు, అంటే 20 మూరల వెడల్పు కలిగిన కెరూబులు ఉన్నాయి అక్కడ, రెక్కలు కలిగినవి. కెరూబులు రెండింటికి ఏకపరిమాణమును ఏకాకారము కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు దాని వల్లనే ఉండెను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని యొక్క యువతల గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. కెరూబులను కూడా బంగారంతోనే పొదిగించాడు. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. లోపల గోడలు, ఆ కెరూబులు ఉన్న లోపల గోడలన్నీ తమాల వృక్షం యొక్క వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను. మందిరం లోపల వెలుపల బంగారంతో పొదిగించెను. గర్భాలయపు ద్వారమునకును ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. ద్వారబంధం మీద కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పుతో 5వ భాగము వెడల్పు ఉండెను. 2 తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. అంటే కెరూబులు ఉన్నాయి, తర్వాత ఆ గర్భాలయం ఆ లోపల ఆ తలుపులు ఉన్నాయి కదా, ఆ తలుపుల మీద కూడా ఏమేమి చెక్కించాడంట? గర్భాలయపు ద్వారమునకు ఒలీవ కర్రతో తలుపులు చేయించాడు. ఒలీవ కర్రతో ద్వారబంధం మీద కమ్మియు నిలువు కమ్ములను గోడ వెడల్పులో 5వ భాగం వెడల్పు ఉండెను. 2 తలుపులు ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. ఆ డోర్స్ మీద కూడా తమాల వృక్ష పువ్వులు ప్లస్ కెరూబుల యొక్క బొమ్మలు చెక్కించాడు. దాన్ని కూడా బంగారంతో పొదిగించాడు. మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో 2 నిలువు కమ్ములను చేయించెను. ఇవి గోడ వెడల్పులో 4వ వంతు వెడల్పుగా ఉండెను. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 మడత రెక్కలు ఉండెను, అంటే ఫోల్డింగ్ డోర్స్. వాటి మీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చేయించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించను. ఎక్కడ చూసినా ఈ తమాల వృక్ష పుష్పాలు ప్లస్ కెరూబుల బొమ్మలే. మనమైతే ఎక్కడ చూసినా డోర్లు చేయించామనుకోండి, చర్చిలకి ఏమేస్తారు? శిలో బొమ్మలు చెక్కిస్తారు, అంతే కదా. కానీ వాళ్ళు అక్కడ సొలొమోన్ గారు ఏం చెక్కించారు? కెరూబుల బొమ్మలు ప్లస్ తమాల వృక్షపు పుష్పాలని ఆయన చెక్కించినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. 36వ వచనం. మరియు లోపలనున్న సాలను 3 వరుసలను చెక్కిన రాళ్లతోనూ 1 వరుసను దేవదారు దూలముతోనూ కట్టించెను. 4వ సంవత్సరమందు జీపను మాసమున, అంటే ఆయన పరిపాలన 4వ సంవత్సరం జీపని మాసం, అంటే 2వ మాసమున
యెహోవా మందిర పునాది వేయబడెను. ఇందాక అనుకున్నాం, అంటే క్రీస్తుపూర్వం 966లో మందిర పునాది వేయటం జరిగింది. 11వ సంవత్సరము, అంటే సొలొమోను గారు సింహాసనం ఎక్కిన తర్వాత 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటిలోనూ మందిరము సమాప్తమయ్యను. బూలు అను 8వ మాసం అనగానే మనకి అక్టోబరు నవంబర్ వస్తుంది. వాళ్ళకి 8వ మాసం, మనకి అక్టోబరు నవంబర్ మధ్యకాలంలో వస్తుంది. బూలోను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని అన్నిటితోనూ మందిరము సమాప్తమయ్యను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7 సంవత్సరాలు సొలొమోను గారు మందిరాన్ని కట్టించారు. ఓకే, అంటే ఎప్పుడు పూర్తయింది? 66, క్రీస్తుపూర్వం 966లో ప్రారంభమైతే పూర్తి అయ్యేసరికి 7 సంవత్సరాలు, అంటే 959వ సంవత్సరం క్రీస్తుపూర్వం. అంటే యెరూషలేము మందిరం మొట్టమొదటి సొలొమోను గారు కట్టించిన మందిరం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగించబడింది అనేది కూడా మనకి డేట్లతో సహా తెలిసిపోయింది. 959వ సంవత్సరాన మందిర నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. 7వ అధ్యాయము ప్రారంభించుకుందాం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరు కట్టించుచుండి దానిని అంతటినీ ముగించెను. ఇప్పుడు మందిరం కట్టించాడు, ఇప్పుడు తన నగరను కట్టించుకున్నాడు. అంటే సొంతగా నివసించడానికి ఒక పట్టణాన్ని నిర్మాణం చేసుకుంటున్నాడు. దీనికి ఎంతకాలం పట్టిందంటే 13 సంవత్సరాలు పట్టింది. 13 + 7, అంటే నిర్మాణానికి ఆయన కేటాయించిన కాలం ఎంత? మందిరానికి 7 సంవత్సరాలు, తన నగరను కట్టించుకోవటానికి 13 సంవత్సరాలు. అంటే టోటల్గా మందిరము తన నగరు కలిపి 20 సంవత్సరాల నిర్మాణానికి ఆయన ముగించను. మరియు అతడు లెబనోను అరణ్యపు నగరును కట్టించను. లెబనాన్ అనే ప్రాంతంలో అరణ్యం, అప్పుడు ఆ నగర్ను కట్టించాడు. దీని పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడిను. 4 వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడిను. మరియు 45 స్తంభముల మీద ప్రక్క గదులపైన దేవదారు కర్రతో అది కప్పబడెను. ఆ స్తంభములు వరుసకు పైగా 15 చొప్పున 3 వరుసలో ఉండెను. 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండెను. 3 వరుసల్లో కిటికీలు, ఇదే వాస్తు అంటే కిటికీ ఎదురుగా కిటికీ పెట్టాలి, పక్కన పెట్టరు. ఎందుకంటే గాలి ఫ్లో అవ్వాలంటే ఇటు నుంచి వచ్చే గాలి ఇటు నుంచి వెళ్ళిపోవాలంటే కిటికీ ఎదురుగా కిటికీ, దర్వాజా ఎదురుగా దర్వాజా, అలాగే పెట్టాడు ఇక్కడ కూడా. నాలుగో వచనం, 3 వరుసల కిటికీలు ఉండెను. 3 వరుసల్లో కిటికీలు ఒకదానికొకటే ఎదురెదురుగా ఉండెను. తలుపులు యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను. అంటే సమానంగా ఉన్నాయి. చచ్చౌకం అంటే 4 పక్కల సమానంగా ఉన్నాయి. మరియు అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించెను. దాని పొడుగు 50 మూరలు, వెడల్పు 30 మూరలు. ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను. స్తంభములను లావు గల దూలములను వాటి ఎదుట ఉండెను. తరువాత తాను తీర్పు తీర్చ కూర్చుండుటకై, అంటే వచ్చిన ప్రజలకు జడ్జిమెంట్ చేయటానికి కూర్చుంటానికి, తీర్పు తీర్చ కూర్చుండుటకై ఒక అధికార మంటపమును కట్టించెను. ఒక పెద్ద హాలు, దానిలో కూర్చోటానికి అధికార మంటపమును కట్టించెను. దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడెను. లోపలి ఆవరణంలో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. అంటే జడ్జిమెంట్ తీర్చడానికి ఎలాంటి మంటపం కట్టించాడంటే లోపల ఆవరణంలో కూడా తన నివాసానికి అలాగే కట్టించాడు. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపం వంటి ఒక నగరును కట్టించెను. తీర్పు తీర్చడానికి ఆయన కూర్చున్నప్పుడు ఎలాంటి హాలు, సింహాసనం ఇవన్నీ కట్టించాడో ఆయన భార్యకి, ఫరో కుమార్తెను చేసుకున్నాడు కదా, ఆమె కూడా ఇలాంటి నగరును, ఒకదాన్ని మంటపం వంటి ఒక నగరును కట్టించెను. 9వ వచనం 7వ అధ్యాయం. ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారము తొలవబడినట్టివియు, రంపముల చేత కోయబడినట్టివియు, మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారము గొప్ప ఆవరణము వైపునున్న వెలుపలి భాగమును ఉండెను.
దాని పునాది 8 మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. 8 మూరలు గల పెద్ద రాళ్లతో కట్టాడంట పునాది. పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును దేవదారు కర్రలను కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరుసల చెక్కిన రాళ్లను 1 వరుస దేవదారు దూలములు కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఈ మందిరపు మంటపమును కట్టబడెను. జనరల్గా దేవుడికి నిర్మాణం చేసిన దాన్ని కాపీ కొట్టి మనం చేసుకోకూడదనేది ధర్మశాస్త్రంలో చూసాం మనం కదా. మోషే గారు ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం చూసాం. కానీ దేవుడికి ఏది కట్టాడో అలాంటి మంటపమే ఈయన భార్యకి కూడా కట్టించినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. 13వ వచనం, రాజైన సొలొమోను తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. ఈ హీరాము మనకి దావీదు గారు స్నేహితుడైన హీరాము కాదు. ఎందుకంటే 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తే, తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఏలైనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. ఈ హీరాము వేరు, ఇక్కడ ఈ హీరాము వేరు. తూరు పట్టణంలో మరొక హీరాము ఆయన తూరు పట్టణపు రాజు అధిపతి. తూరు పట్టణంలో నుండి హీరామును పిలువనంపించెను. ఇతడు నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. చూసారా, డీటెయిల్స్ ఇచ్చాడు. నప్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. అందుకే డీటెయిల్స్ ఎందుకు ఇచ్చా అంటే ఆ హీరాము ఈ హీరాము ఒకళ్ళు కాదు అని మనకు తెలియటానికి. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై ఉండెను. అతడు సొలొమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేశాను. తూరు పట్టణం నుంచి ఒక హీరామును పిలిపించాడు. ఈయన స్పెషాలిటీ ఏంటి? ఇత్తడితో ఎలాంటి వస్తువునైనా చమత్కారంగా తయారు చేయగలిగే ప్రజ్ఞ కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు అనమాట. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కళ్ళు ఎక్స్పర్ట్గా ఉంటారు. ఈయన తూరు నుంచి ఈ వ్యక్తిని పిలిపించాడు సొలొమోను గారు. 15 ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములు పోతపోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరల నిడివి గలవి, ఒక్కొక్కటి 12 మూరల కైవారము గలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలు పోతపోసెను. 18 మూరల నిడివి కలిగిన ఇత్తడి స్తంభాలని పోతపోసాడు. వాటి మీద పీటలు, ఇత్తడితో 2 పీటలు పోతపోసిన. ఒక పీట యొక్క ఎత్తు 5 మూరలు, రెండవ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు స్తంభముల మీద నున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడెను. అవి పీటకు 7 కలిగి ఉండెను. ఇలాగూ అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసల దానిమ్మ పండ్లతో చేశాను. అంటే దానిమ్మ పండ్లు లాంటి డిజైన్తో అవి చేశాడు. దానిమ్మ పళ్ళు అనగానే జీవానికి సూచన అని అర్థం. ఈ ప్రకారం అతడు 2వ పీటకును చేశాను. మరియు స్తంభముల మీద పీటలు 4 మూరల మట్టుకును తామర పుష్పముల వంటి పనిగలవై ఉండెను. ఏమంటే స్తంభము, దాని మీద పీట, దాని మీద ఏదో వేలాడే పళ్ళు ఇవన్నీ కనపడుతుంటే మనకి ఏదో గుర్తు రావాలి కదా. ఏమైనా గుర్తు వస్తున్నాయా? దేవాలయాల దగ్గర స్తంభాలు కనపడతాయి. వాటిని ఏమంటారు? ధ్వజస్తంభం అంటారు. ఇది ఎక్కడి నుంచే పుట్టిందేమో. 2 స్తంభాలను నిలబెట్టాడంట. ఆ స్తంభాల మీద పీటలు ఉన్నాయంట. ఆ పీటల మీద అల్లికలతో ఏర్పాటైన దానిమ్మ పండ్ల వంటివి కనపడుతున్నాయి. పైన పీటలు, 2 పీటలు, 2 స్తంభాలు కనపడుతున్నాయి. 19 మరియు స్తంభముల మీద పీటలు 4 మూరల మట్టుకు తామర పుష్పముల వంటి పనిగలవై ఉండెను. మరియు 2 స్తంభముల మీద నున్న పీటల మీద అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండెను. 200 దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుసగా చుట్టూ ఉండెను. ఆ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. ఎక్కడ? పరిశుద్ధ స్థలపు మంటపంలో ఆ 2 స్తంభాలని నిలబెట్టాడు. కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాను.
స్థాపించుట అని అర్థం. యాకీను అంటే స్థాపించుట. ఒక స్తంభానికి యాకీను స్తంభం అని పేరు పెట్టాడు. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. బలవంతుడు లేక వేగిరముగా పోవాడు అని అర్థం బోయజు అంటే. అంటే 2 స్తంభాలని నిలబెట్టి ఒకదానికి యాకీనని, కుడిపార్శ్వంలో ఉన్నదానికి బోయజు అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను. ఇలాగుల స్తంభముల యొక్క పని సమాప్తమయ్యను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేశాను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు. అది 5 మూరల ఎత్తుగలది, గుండ్రముగా ఉండెను. ఒక రౌండ్గా ఏదో ఒక సముద్రం అనేది ఒక వస్తువు చేశాడు, అంటే ఒక గంగాళం ఇది. దాని కైవారము 30 మూరలు. దాని పై అంచునకు కింద చుట్టూను గుబ్బలుండెను. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి ఉండెను. ఆ పోత పోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోత పోయబడెను. అది 12 ఎడ్ల మీద నిలువబడి ఉండెను. వీటిలో 3 ఉత్తర దిక్కుకు, 3 పడమర దిక్కుకు, 3 దక్షిణ దిక్కుకు, 3 తూర్పు దిక్కుకు చూచుచుండెను. వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను. వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు తిప్పబడి ఉండెను. 12 ఎడ్లు, 3 ఎడ్లు ఒక పక్క, 3 ఎడ్లు ఒక పక్క, 3 ఎడ్లు ఒక పక్క, అట్లా 12 ఎడ్లు. తోకలన్నీ వెనక భాగాలన్నీ మధ్యలో ఉంటే మొహాలు మాత్రం అవుట్ సైడ్ ఉన్నాయి. వాటి మీద ఏముంది? తయారు చేయబడిన ఒక సముద్రం అనే ఒక గంగాళం ఉంది. ఎద్దుల మీద దాన్ని నిలబెట్టినట్టుగా ఉంది సముద్రాన్ని. అది బెత్తెడు దళసరికెలదై ఉండెను. దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి ఉండెను. అది 9 గరిసెలు పట్టును, అంటే కొలత 9 గరిసెలు పట్టును. మరియు అతడు 10 ఇత్తడి స్తంభములు చేశాను. ఒక్కొక్క స్తంభము 4 మూరల పొడుగు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగి ఉండెను. ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్కల పలకలు కలవు. స్తంభాలకు ఏమున్నాయి? ప్రక్క పలకలు కలవు. ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండెను. జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములను, ఎడ్లును, కెరూబులను ఉండెను. ఆ పలకల మీద ఏమున్నాయి? బొమ్మలు, సింహాల బొమ్మలు, ఎడ్లు బొమ్మలు, కెరూబుల బొమ్మలు ఉన్నాయి. మరియు జవల మీద అలాగుండెను. సింహముల కిందను ఎడ్ల కిందను వేలాడు దండముల వంటి పని కలిగి ఉండెను. దండల వంటి పని కలిగి ఉండెను. మరియు ప్రతి స్తంభమునకు 4 ఇత్తడి చక్రములు, ఇత్తడి ఇరుసులను కలిగి ఉండెను. దాని 4 మూలలను దిమ్మలు కలవు. ఆ దిమ్మలు తొట్టి కింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోయబడెను. మరియు దాని మూతి పైపేట యందును మీదను మూరెడు నిడివి, అంటే పొడవు. నిడివి అంటే పొడవు. అయితే మూతి కింద స్తంభము పని చొప్పున గుండ్రముగా ఉండి మూరన్నర నిడివి. మరియు ఆ మూతి మీద పక్కలు గల చిక్కిన పనులు గలవు. ఇవి గుండ్రనివి కాక చచ్చౌకముగా ఉండెను. ఈ చెక్కిన ఇవి చచ్చౌకముగా అంటే నలుసదరంగా ఉన్నాయి. మరియు పలకల కింద 4 చక్రములు కలవు. చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను. ఒక్కొక్క చక్రము 3.5 నిడివి గలదై ఉండెను. ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను. వాటి ఇరుసులు అడ్డలను, పూటీలను, ఆకులను పోత పనివై ఉండెను. ఒక్కొక్క స్తంభము 4 మూలలు, 4 దిమ్మలు కలవు. ఈ దిమ్మలు స్తంభములు ఏకాండముగా ఉండెను. మరియు స్తంభము పైన చుట్టూను జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను. మరియు స్తంభములు పైనున్న జవలును ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను. దాని జవల పలకల మీదను దాని పక్క పలకల మీదను అతడు కెరూబులను, సింహములను, తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టూను దండలతో వాటిని చెక్కెను. ఈ ప్రకారం అతడు 10 స్తంభములను చేసెను. అన్నిటి పోతయును, పరిమాణమును, రూపమును ఏకరీతిగా ఉండెను. ఇవన్నీ చదువుతున్నప్పుడు విజన్ కనపడింది అనుకోండి, అప్పుడు ఎలా నిర్మాణం అయిందో మనకు అర్థమైంది. ఇలా చదువుకుంటూ పోతే బోరు కొట్టింది, కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం వచనం చదువుతున్నాం కాబట్టి తప్పక అలా చదవటం జరిగింది. అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఏదైతే అక్కడ చదువుతున్నామో అది మనకి తెర మీద కనపడింది అనుకోండి, బొమ్మల రూపంలో, అప్పుడు బాగా అర్థమైద్ది అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే ఇంకోసారి ఎప్పుడన్నా అలాంటి ఏర్పాటు చేసుకుందాం.
38వ వచనం. తరువాత అతడు 10 ఇత్తడి తొట్లను చేశాను, ప్రతి తొట్టి 720 మూరల పట్టునది. ఇత్తడి తొట్లు. నిర్గమకాండంలో 30వ అధ్యాయం ఒకసారి చూడండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం నుండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను తమ తమ చేతులను కాళ్లను కడుక్కొను. వాడు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవా హోమ ధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలను. అది వారికి అనగా అతనికి అతని సంతతి వారికి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. అంటే యాజకులు ఏం చేయాలి? అహరోను సంతతి వారు అక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గంగాళంలో కడుక్కోవాలి. ఇప్పుడు కానీ ముస్లిం సహోదరులు నమాజ్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే శుభ్రం కడుక్కొని వెళ్ళి వస్తారో అలా వాళ్ళు ఆచారం, అప్పుడు క్రమాన్ని దేవుడు అక్కడ పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఎన్నో వచనంలో ఉన్నాం? 38. తరువాత అతడు 10 ఇత్తడి తొట్లను చేసాడు, ప్రతి తొట్టు 760 తూముల పట్టునది. ఒక్కొక్క తొట్టి 4 మూరలు, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టాను. 10 స్తంభాలు ఏర్పాటు చేశాడు కదా, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి పెట్టాను. మందిరపు కుడి పార్శ్వమున 5 స్తంభములను, మందిరపు ఎడమ పార్శ్వమున 5 మట్లను అతడు ఉంచాను. సముద్రమును దక్షిణమునకు ఎదురెదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క కుడి పార్శ్వమున ఉంచాను. మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను. ఈ ప్రకారము హీరాము రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి యెహోవా మందిరపు పని అంతయు ముగించెను. 2 స్తంభములను, ఆ 2 స్తంభముల మీదనున్న పైపేటల పళ్ళెములను, ఆ స్తంభముల పైపేటల పళ్ళెములను కప్పిన 2 అల్లికలను, ఆ స్తంభముల మీదనున్న పైపేటల 2 పళ్ళెములను కప్పిన అల్లిక యొక్క రెండింటికి 2 వరుసల చొప్పున 2 అల్లికలను, 400 దానిమ్మ పండ్లను, 10 స్తంభములను, స్తంభముల మీద 10 తొట్లను, ఒక సముద్రమును, సముద్రము కింద 12 ఎడ్లను, బిందెలను, చేటలను, గిన్నెలను, వీటన్నిటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరమునకు చేశాను. అంటే జరిగినవన్నీ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడివై ఉండెను. అంటే ఇత్తడితో చేసి మెరుగుపెట్టారు. యోర్దాను మైదానమందు సుక్కోతునకు సారేపతునకు మధ్య జిగట భూమి యందు రాజు వాటిని, అంటే ఒక జిగట భూమి నేలలో అచ్చులు పోసి ఆ అచ్చుల్లో ఈ ఇత్తడి కరిగించి పోత పోసి చేశారనమాట. పోత పోయబడిన 47. అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలొమోను ఎత్తు చూచుట మానివేశాను. ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయాను. ఎక్కువ ఉన్నాయి కాబట్టి అసలు కాటా వేయటం కూడా మానేశారు. 48. మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను. అనగా బంగారపు బలిపీఠమును, సముఖపు రొట్టెల నుంచి బంగారపు బల్లలను, గర్భాలయపు ముందర కుడి పార్శ్వమున 5, ఎడమ పార్శ్వమున 5ను, 10 బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదలను, కారులను, మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూప కలశములను, అంతర్మందిరమును, అతి పరిశుద్ధమైన స్థలమును యొక్క తలుపులకును, మందిరపు ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్నిటినీ చేయించను. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమయ్యను. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. అంటే దావీదు గారు ఆల్రెడీ ముందే చాలా సంపాదించి దాచిపెట్టాడు, అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాడు. సమూయేలు 2వ గ్రంథం ఒకసారి 8వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం
ఈ 8వ అధ్యాయము దావీదు గారు ఎప్పుడు సంపాదించి పెట్టాడో 9వ వచనం నుండి, దావీదు హదదెజరు దండు అంతయు ఓడించి సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. హదదెజరునకు తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజరుతో యుద్ధము చేసి అతన్ని ఓడించి ఉండుటతో తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతని దావీదు వద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియన్ల యొద్ద నుండి, మోయాబీల యొద్ద నుండి, అమ్మోనీల యొద్ద నుండి, ఫిలిస్తీన్ల యొద్ద నుండి, అమాలేకుల యొద్ద నుండి, రెహాబు కుమారుడు హదదెజరు అను శోభారాజు యొద్ద నుండి పట్టుకొని ఉండెను. ఇవన్నీ దావీదు గారు పట్టుకొని దేవుడికి ప్రతిష్ఠించాడంట. అర్థమైందా? కాబట్టి ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ సొలొమోను గారు తన మందిరపు ఖజానాలో, దేవుని మందిరపు ఖజానాలో ఉంచాడు. 8వ అధ్యాయం. అప్పుడు సియోనును దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. మందిరం నిర్మాణం అయిపోయింది. మందిరంలో ఏముండాలి? యెహోవా నిబంధన మందసం ఉండాలి. ఎందుకు? మందిరంలో దేవుని మహిమ ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఉండాలంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ఏముండాలి? మందసం ఉండాలి. కాబట్టి ఇప్పుడు మందిరం పూర్తయింది కాబట్టి సియోను దావీదుపురం. సియోను అంటే దావీదుపురం, దావీదుపురం అంటే యెరూషలేము. యెరూషలేము అన్నా, సియోన్ అన్నా, దావీదుపురం అన్నా ఒకటే. ఒకప్పుడు ఇది యెబూసు అనే ప్రాంతం, దీని పేరు యెబూసు. యెబూసు అనే ప్రాంతానికి యెరూషలేము లేదా సియోను లేదా దావీదుపురము ఇన్ని పేర్లు వచ్చినాయి. కాబట్టి ఓడించాడు, యెబూసీయులను ఓడించి ఆ ప్రాంతాన్ని దావీదు గారు లోపరుచుకున్నారు. కాబట్టి దావీదుపురం అనే పేరు వచ్చింది. దానికే సియోన్ అనే పేరుంది, దానికే యెరూషలేం అనే పేరుంది. కాబట్టి ఆ దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలు పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. కాబట్టి ఇశ్రాయేలులందరూ ఏతనీమను 7వ మాసమందు, మందిరం ముగించింది ఏ మాసం? మందిరం ముగించింది ఏ మాసం? 8వ మాసం. ఆ మాసం పేరేంటి? ఆ మాసం పేరేంటి? బూలు అనే 8వ మాసం. బూలు అనే 8వ మాసం. ఇది అంటే సంవత్సరాలు మారిపోయినాయి. ఇక్కడ 7వ మాసం. 7వ మాసం పేరండి ఏతనీమను 7వ మాసమందు. ఏతనీమ అంటే మనకి సెప్టెంబరు, అక్టోబర్ వస్తుంది. వాళ్ళకి 7వ మాసం, మనకి 9-10 నెలల్లో మధ్యకాలంలో వస్తుంది. 7వ మాసమందు పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొండ్రి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలు సమాజకులనందరూ మందసం ముందర నిలువబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిరి. వచ్చారు, మందసాన్ని అక్కడ పెట్టారు. ఎన్నో లెక్కింప శక్యము కాలని గొర్రెలని, ఎడ్లని అక్కడ బలిగా అర్పించారు. మనకు మందసం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే నిర్గమకాండం 26వ అధ్యాయం 27వ అధ్యాయం చదివితే ఇంకా బాగా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు అది అవసరం లేదు. 6వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో, అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల కింద దానిని ఎక్కడుంచారు? గర్భాలయములో అతి పరిశుద్ధ స్థలములో కెరూబులు ఉంటాయి కదా, కెరూబుల రెక్కల కింద ఆ మందసాన్ని ఉంచారు. ఎవరు? యాజకులు. అంటే లేవి గోత్రంలో అహరోను సంతతి వారు. కెరూబుల రెక్కలు మందసము స్థానము మీదికి చాపబడెను. ఆ కెరూబుల మందసమును, దాని దండెలను,
పైతట్టున కమ్మెను. వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలు ఉంచబడెను. కానీ ఇవి బయటికి కనబడలేదు. అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా, నేటి వరకు అంటే ఇప్పటి వరకు అని కాదు, ఆ రోజుల్లో ఈ గ్రంథం రాసే సమయానికి అవి అక్కడ ఉన్నాయని అర్థం. నేటి వరకు అవి అక్కడనే ఉన్నవి. అంటే సుమారుగా సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత 380 సంవత్సరాల మందిరంలో చక్కగా ఆరాధనలు జరిగిపోయినాయి. ఆ తర్వాత బబులోను రాజు వచ్చి దాన్ని పాడు చేయటం ఇదంతా జరిగింది. సుమారుగా 380 సంవత్సరాల మందిర నిర్మాణం చక్కగా ఆ కార్యక్రమాలన్నీ, అందులో ఆరాధనలు జరగటం అన్నీ జరిగిపోయినాయి. అయితే ఆ సమయం వరకు అక్కడ అవన్నీ ఉన్నాయని అర్థం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా, మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచెను. మోషే గారికి అప్పుడు ఇచ్చాడు కదా 10 ఆజ్ఞలు. ఆ పలకలను ఎక్కడ పెట్టాడు మోషే గారు? ఆ మందసంలో, ఆ మందసం లోపల పెట్టాడు. కాబట్టి ఆ పలకలను మందసంలో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరేమీ లేకపోయాను. 10వ వచనం, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఎప్పుడైతే మందసం ఆ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేశారో, యాజకులు బయటకు వచ్చేసారు, వెంటనే పైనుంచి మేఘం ఒకటి ఆ మందిరం మీద నిలబడింది. అంటే దేవుడు అక్కడ ఎంటర్ అయిపోయాడు అని అర్థం. మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా, ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. దేవుని మహిమ అక్కడ ప్రత్యక్షమైంది కాబట్టి యాజకులు అక్కడ సేవ చేయలేకపోయారు. అలా మందిరం మీద మేఘం కమ్మగానే మహిమ వచ్చింది. ఆ మహిమ దెబ్బకి వాళ్ళు అక్కడ ఉండలేకపోయారు యాజకులు. 12వ వచనం, సొలొమోను దాన్ని చూసి గాఢాంధకారముందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అక్కడంతా చీకటైపోయింది. అప్పుడు గుర్తొచ్చింది, ఆయన దేవుడు చెప్పిన ఆ మాట గుర్తొచ్చి ఏమన్నాడు? గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరమును కట్టించి ఉన్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి సొలొమోను గారు చెప్తున్నాడు. ఆ మాట చెప్పి తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలు సమాజమంతయు నిలిచి ఉండగా, ఇశ్రాయేలు సమాజకులందరినీ ఇలాగూ దీవించను. సొలొమోను గారు అక్కడ దీవిస్తున్నారు. ఇశ్రాయేలు అందరి వైపు తిరిగి మందిరంలో నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. నేను ఇశ్రాయేలుకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేలు గోత్ర స్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరుకొనలేదు, కానీ ఇశ్రాయేలుకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరుకొని ఉన్నాను అని ఆయన సెలవిచ్చను. సొలొమోను గారు చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతో. దేవుడు చెప్పిన మాట ఆయన సెలవిచ్చను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. నువ్వు కట్టించాలనుకున్నా చాలా మంచిదే, కానీ నువ్వొద్దు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమించబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసీనుడనై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని. ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఇదంతా సొలొమోను గారు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు జరిగిన విషయాలన్నీ. ఇశ్రాయేలు సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు
కనికరము చూపు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రియకు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడ్ల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలుల మీద సింహాసనుడగువాడు నీకుండక మారడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడునకు నా తండ్రినకు దావీదునకు ఇచ్చిన వాగ్దానము స్థిరపరచము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థన విన్నపములు అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడైన నేను ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును. అంటే ఎక్కడుంటాడు ఈయన? మందిరములో ఉంటాడా? ఆకాశంలో పరలోకంలో ఉంటాడు దేవుడు పరలోకంలో ఉంటాడు. ఆయన మహిమ ఉంటుంది ఇక్కడ. దేవుడు ఇక్కడ నివాసించాడు. చెప్పాడు కదా, మహాకాశాలు నిన్ను పట్టజాలు, నేను కట్టించిన నీ మందిరం నిన్ను ఎలాగో పట్టును అన్నాడు. అంటే నీ మహిమ ఇక్కడ ఉంటుంది. నువ్వు మాత్రం పైనుండి ఎప్పుడెప్పుడు చూడాలంట? రేయింబగలు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక అని చెప్పి, మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని, ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు కాబట్టి నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపములు అంగీకరించుము. వినునప్పుడెల్లను మమ్మను క్షమించుము. ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. ఎవడైనా తప్పు చేస్తే వాడికి శిక్ష వేయి, నీతిమంతుడికి కావలసిన ఆశీర్వాదం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను గారు. మరియు ఇశ్రాయేలులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. తప్పు చేస్తే ఇతర రాజులను ఇస్తావు, వాళ్ళు వచ్చి మొత్తుతారు, తీసుకెళ్ళిపోయి బానిసలుగా చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఈ మందిరం తట్టు తిరిగి మొరపెడితే మళ్ళీ ఇక్కడికి వాళ్ళని రప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడ్ల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపములు క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము. వీళ్ళు తప్పు చేస్తే వర్షం పడదు. మళ్ళీ వీడు సరి చేసుకొని ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టి అవన్నీ సరి చేసుకుంటే మళ్ళీ వర్షం ఈ దేశం మీద కురిపించు. అంటే తప్పు చేస్తే శిక్షించు, మళ్ళీ మొరపెట్టి క్షమాపణ అడిగినప్పుడు వాళ్ళని క్షమించి దానికి పరిష్కారం ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. దేశమందు క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పుకి దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగులు కానీ కలిగినను వారి శత్రువులు వారి దేశపు పట్టణములో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను. అంటే ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? తప్పు చేయటం వల్ల ఈ తెగుళ్ళన్నీ వస్తాయి. శత్రువులు వచ్చి ఎందుకు పట్టుకుంటారు? వీళ్ళు ఏదో అవిధేయత చూపటం వల్ల. అంటే భవిష్యత్తు ఆలోచించిన సొలొమోను గారు జ్ఞాని కదా. ఇవన్నీ వీళ్ళు చేస్తే వాటన్నిటినీ నువ్వు లెక్కలో పెట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే తిరిగి మొరపెడతారో సరి చేసుకొని వాళ్ళకి తగిన పరిష్కారం ఇవ్వమని అడుగుతున్నాడు. ఇశ్రాయేలుకు నీ జనులు ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొను కదా.
ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపంలో చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయమును నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి, అంటే తప్పు చేశాడా సరి చేసుకున్నాడా లేదా దాన్ని బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చి, మా పితలకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్టు చేయుము. ఏమండి, సొలొమోను గారు ఎక్కడా పక్షపాతం లేకుండా ప్రార్థన చేస్తున్నాడు. గమనించావా? తప్పు చేసినోడికి శిక్ష వేయి, వాడు బతిమాలు కొన్ని క్షమాపణ అడిగి ఆ తప్పులు సరి చేసుకున్నప్పుడు వాడిని క్షమించి వాడికి రావాల్సిన ఆశీర్వాదం ఇవి అంటున్నాడు తప్ప, వాడు తప్పు చేసినా వాడిని అలాగే క్షమించు ప్రభువా దయచూసి ఈ మందిరం తట్టు చూసి వాడిని క్షమించి అంటలా. ఎప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వమంటున్నాడు? తప్పును సరి చేసుకొని వాళ్ళు క్షమాపణ అడిగి వాటన్నిటి నుంచి పరిష్కారం తెలుసుకొని వాళ్ళు బాగుపడినప్పుడు వాళ్ళకి ఇవ్వమంటున్నాడు. 39 ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వాటికి ప్రతిఫలం ఇచ్చి, మా పితలకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. నీవు మాత్రమే, అంటే మనుషుల హృదయాలని ఇంకెవ్వరికి తెలియవు, సాతానుగాడికి కూడా తెలియదు, దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మరియు ఇశ్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము. అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలుకు నీ జనుల వల్లనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు. అన్ని జనులు వచ్చిన ఆయన దేవుడు యొక్క గొప్పతనం, పరాక్రమం, బాహుబలం ఇవన్నీ తెలుసుకొని దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే క్షమించమని అడిగితే వాళ్ళకు కూడా నువ్వు న్యాయం చేయి. ఎందుకంటే అందరికీ ఈయనే దేవుడు, ఈయన చాలా గొప్ప దేవుడు అని అందరికీ అర్థమైపోయింది అని అన్ని జనులు వచ్చి ఈయన గురించి తెలుసుకొని క్షమాపణ అడిగినా వాళ్ళకు కూడా ఆశీర్వాదం ఇవ్వమంటున్నాడు. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై 44వ వచనం. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనాను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును యెహోవావగు నీకు వారు ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను నిర్వహించుము. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ కార్యాలు నిర్వహించు. పాపము చేయని వాడు ఒకడునూ లేడు. వారు నీకు విరోధముగా పాపం చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టు కానీ దగ్గర అయినట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని, అంటే భవిష్యత్తులో ఇలా జరిగిద్దని ముందుగానే ఊహించి వీళ్ళు తప్పు చేస్తే చెరలోకి వెళ్ళిపోతారు. చెరలోకి వెళ్ళిపోయినప్పుడు మనసులో మళ్ళీ జ్ఞాపకం చేసుకొని చెరగా కొనిపోయిన దేశమందు తాము చేసిన దాన్ని మనసునకు తెచ్చుకొని మేము దుర్మార్గులము మై ప్రవర్తించి పాపము చేసేమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపములు చేసిన ఎడల తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితలకు దయచేసిన దేశము తట్టును నీవు కోరికొన్న పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమందు నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించున్నట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. ఎంత భవిష్యత్తు జ్ఞానంతో ప్రార్థన చేశాయండి. ఎక్కడా మళ్ళీ ప్రార్థనలో తేడా లేదు. పాపుల గురించి కూడా చేయి ప్రభు, వాళ్ళకు కూడా న్యాయం చేయంట్లా. వాళ్ళు మారితే వాళ్ళు నీకు విలువ తెలుసుకుంటే అప్పుడు వాళ్ళకి
చేయమంటున్నాడు. తప్పు చేసిన ఇశ్రాయేలీయుడైనా అన్యుడికైనా ఒకే న్యాయం చేయమంటున్నాడు. ఇదంతా సొలొమోను గారు దేవుడికి చేస్తున్న ప్రార్థన. ఎక్కడికి వెళ్ళినా ఈ మందిరం తట్టు చూసి ప్రార్థన చేస్తే సరిపోద్దా? సరి చేసుకోవాలా? సరి చేసుకొని ప్రార్థన చేస్తేనే వాళ్ళకి న్యాయం చేయి. సరి చేసుకోకుండా ప్రార్థన చేస్తే ఈ మందిరం తట్టు చూసినా ఏ దిక్కు చూసినా ఎలాంటి ఆశీర్వాదం రాదు. 51 వారు ఐగుప్తు దేశంలో నుండి ఇనుప కొలుములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసునైన నేను చేయు విన్నపము మీదను ఇశ్రాయేలుకు నీ జనులు చేయు విన్నపం మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయముల యందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారిని విన్నపములను ఆలకించుము. ప్రభువా యెహోవా, నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడనైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్టు మీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచి, అంటే ప్రార్థన అయిపోయింది, మోకాళ్ళు ఉండటం మాని అంటే మోకాళ్ళు వేయటం వదిలేశాడని కాదు, అంటే లేచాడు ప్రార్థనలో నుంచి అని. సొలొమోను గారు మోకాళ్ళు ఉండటం మానేశాడు అలా అపార్థం చేసుకుంటారని చెప్తున్నా. అంటే ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళు వేస్తాం, లేచినప్పుడు మోకాళ్ళ మీద నుంచి పైకి లేచామని అర్థం. అక్కడ మాని అనే పదాన్ని చూసి కంగారు పడతారని చెప్తున్నా. మోకాళ్ళు ఉండటం మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజం అంతటినీ దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగియుండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనుచున్నట్లుగా తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేసుకొనున్నట్లుగా మన హృదయములను తన తట్టు తిప్పుకొనుగాక. ఆయన తన దాసుడైన నా కార్యమును ఇశ్రాయేలుకు తన జనుల కార్యములను అవసరమును చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండునుగాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియు తెలుసుకొందురు. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమును యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠమును ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయాను గనుక ఆ బలిపీఠం సరిపోలేదంట. బహు చిన్నదై చాలకపోయాను గనుక రాజు యెహోవా మందిరపు ముందరనున్న అరణ్యము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి ఆవరణము యెహోవా మందిరము నున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులు నైవేద్యములను సమాధాన బలులను కొవ్వులను అర్పించను. ఇక్కడ రాజుగారు ప్రతిష్ఠించారు ఆవరణంలో ఉన్న ఒక స్థలాన్ని, యాజకులు కాదు, అర్పించను. మరియు ఆ సమయమున సొలొమోను అతనితో కూడా ఇశ్రాయేలు అందరినూ హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన మహాసమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకు ఇశ్రాయేలుకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులు తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. మనం కూడా గుడారాలకి వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా ఆ రోజు మేము ఉండుంటే
ఆ కార్యక్రమాలు చూస్తూ ఆనందించుంటే ఎంత అద్భుతంగా ఉండేదో. చదువుతుంటేనే ఆ రోజు జరిగిన ఆ పండుగ వాతావరణం మాకు అర్థమవుతుంది. ఎన్నో అమూల్యమైన వస్తువుల చేత, ఎన్నో ప్రత్యేకింపబడిన ఆ దూలములు, ఆ రాళ్ళు, ఆ బంగారం, ఆ ఇత్తడి, ఆ వెండి, వీటన్నిటితో తండ్రి అద్భుతంగా నిర్మాణం చేశారు నాయన. మరి సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, హీరామ్ అనే ఒక వ్యక్తికి ఇచ్చిన తూరు ప్రాంతంలో ఉన్న ఇత్తడి పనివానికి బట్టి మీకు స్తోత్రాలు. మీ పనికి అన్నిళ్ళు కూడా మీరు ఉపయోగించుకుంటారు అని మాకు అర్థమైంది నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు. అద్భుతంగా అంత మందిర నిర్మాణాన్ని జరిగించి, మరి అద్భుతమైన ప్రార్థన, ఎలాంటి దోషము లేకుండా, మీ చట్టానికి ఏమాత్రమూ తేడా రాకుండా, ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు ఎలా శిక్షించాలో, వారు పశ్చాత్తాపడి మొరపెట్టి మీ సన్నిధిలో వారి తప్పులను సరిచేసుకున్నప్పుడు ఎలా వారిని కనికరించాలో కూడా చక్కగా ప్రార్థనలో సొలొమోను గారు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ మందిర నిర్మాణపు కొలతలు మోషే గారి ద్వారా మీరు అనుగ్రహించారు. దాన్ని బట్టి మరి సొలొమోను గారి చక్కని నిర్మాణాన్ని మరి కలిగించారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు అవిధేయులయ్యారో దాన్ని మరి 380 సంవత్సరాల తర్వాత దాన్ని కూలగొట్టించారు నాయన. ఇవన్నీ మేము చదువుతున్నప్పుడు మేము కూడా మీ పట్ల ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఏ శిక్షలు మాకు వస్తాయో అన్న విషయాల్ని మేము జ్ఞాపకం చేసుకొని, ఇది కృపాకాలం కనుక ఎలాంటి శిక్ష లేదు కనుక మేము భయభక్తులు విడిచిపెట్టి అన్యాయాలు అక్రమాలు చేస్తూ ముందుకు సాగితే ఒకానొక రోజు భయంకరమైన తీర్పు దినం ఉంటుంది అన్న విషయాన్ని ఎరిగి మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి మీరు ఇచ్చిన వాక్యపు జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరికొన్ని మాటలు వచ్చేవారు మీ చిత్తమైతే నేర్చుకోవటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, ఇప్పటివరకు మీరు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చండి. వారు ఎలాంటి ప్రవర్తనతో ఉన్నారో మీకు తెలుసునైనా వారి ప్రవర్తన పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, బలముతో వారు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తే ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, మీ దయ, మీ కనికరం వారి పట్ల ఉంటుందని విశ్వసిస్తూ, ఏదేమైనా శరీరములో ఉన్నాము కనుక పొరపాట్లు అనేవి జరుగుతాయి నాయన. వాటిని సరిచేసుకోవటానికి మీ వాక్యముతో మాకు మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తగిన ఫలాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు, పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.